నేను కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇబ్రాహీంపట్నంలో మొదలుపెట్టింది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆడ కొంతమంది గౌడలను, బాబు ఒక నిమిషం, ఏ బాబు వెనుక ఉన్న జర కూర్చొని గంట దూరం నుంచి వచ్చి ఇంటికాడ మాట్లాడుకుందరు ఇంత కూర్చొని. అయితే ముఖ్యమంత్రి గారు ఇబ్రాహీంపట్నంలో కొంతమంది గౌడన్నలతోటి చెట్లు కూడా ఎక్కించి, అంటే వాస్తవంగా ఇది పనిచేస్తుందా లేదా అంటే అంతకుముందు మనకు మోపేయమంటారు కదా, మోపుతోటి మనకు తాతల నుంచి వచ్చిన అలవాటు ఇది. కాబట్టి అది మనకు నచ్చుద్ది, ఎందుకంటే మనకు అలవాటు కాబట్టి. మరి కొత్తది తీసుకొస్తే మన గౌడన్నలకు అలవాటు అవుతుందా అలవాటు కాదా ట్రైనింగ్. అందుకే నేనేం చెప్పినా, మండల స్థాయి హెడ్ లో పెట్టి మిమ్మల్ని అందరూ ఒక ట్రైనింగ్ ఇప్పుడు కాదు, ఊళ్ళల్లో పోయి ఆ చెట్టు కాడను అక్కడ డ్రైవ్ పెడితే తప్ప సక్సెస్ కాదు సార్. ఎందుకంటే వాళ్ళు తీసుకుపోతున్నారు కానీ వాళ్ళకి యూజ్ చేయడానికి వాళ్ళకి మనసు ఒప్పదు, అది ఎట్లా చేయాలో తెలియదు. ఇక బోలీలే రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, మళ్ళానాడు చూద్దాం అని చెప్పి అది పక్కన పడేస్తారు. దాని బదులు మన అధికారులు ఈ ట్రైనర్స్ ని ఆ విలేజెస్ కి పంపించి వాళ్ళు పొద్దున సాయంత్రం 2 పూటల తాళ్ళు ఎక్కే టైంకి ఒక ట్రైనింగ్ సెషన్ లెక్క చెట్టు దగ్గరికి పోయి వాళ్ళకి ఇచ్చి పక్క నుండి ఇస్తే ఏమైందంటే నలుగురు గౌడన్నలు ఆడికి వస్తారు. ఆ నుంచి ఏం చేస్తారంటే అది ఇది బాగానే ఉందిరా, దానికంటే ఇది బెటర్ అన్న ఫీలింగ్ వస్తే యూజ్ చేయడం మొదలు పెడతారు. లేకపోతే మనం ఎంత చెప్పినా మనం ఎంత ఇచ్చినా చెయ్యరు. ఎందుకు చేయరంటే వాళ్ళకి ఎందుకంటే నుంచి అలవాటు ఉన్నదే నచ్చుద్ది. ఇదేదో కట్టుకోవాలి, ఇదేదో సరిగ్గా పడతలేదు, అందుతలేదు, రకరకాల సమస్యలు ఉంటాయి. కాబట్టి నేను ఒక్కటే అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఒక డ్రైవ్ పెట్టండి. మీ ట్రైనర్స్ని ముందే డిక్లేర్ చేయండి. ఏ విలేజ్కి ఎప్పుడు వస్తుందో చెప్తే ఆ గౌడన్నలు ఎక్కడుందో ఉంటే వాళ్ళందరూ కూడా ఒక ఆడికి వస్తారు. ఆ చెట్టు కాడ ఒకళ్ళు ఎక్కుతుంటే వీళ్ళు ఎక్కిపించి నాకు కూడా ఎక్కిపిస్తారంటే పక్క చెట్టు వాళ్ళకు కూడా ఎక్కిపిస్తే ఏంటంటే ఇది అలవాట్లకు వస్తుంది. ఎందుకంటే మనం మంచి కోసం చేస్తున్నాం, వాళ్ళకి తెలిసి ఇది దీనివల్ల. ఎందుకంటే నేను కూడా ఇప్పుడే అన్న చెప్పిండు, అదేంటి విలేజ్ దగ్గర శివకుమార్ అనే వ్యక్తి కింద నేను కూడా పోయినా. ఇదంతా బాగానే ఉంటుంది. మనం దేవుడు మంచి మన సాథ్ ఇచ్చిన రోజులు బాగుంటుంది. మనకు తెలియకుండా ఎప్పుడన్నా కింద పడ్డప్పుడు నడుంబొక్క అది ఆయనకు ఆ రోజు హాస్పిటల్లో ఎంత చికిత్స ఇప్పుడు సెట్ అయినట్టుంది. కానీ అసలు డాక్టర్లు అది జాయింట్ సెట్టే కాదని చెప్పి పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు, మీకు కూడా ఉంటారు పిల్లలు. అసలైతే చేయకండి. ఎందుకంటే ప్రభుత్వం ఇంత మంచి పథకం తీసుకొచ్చిందంటే ఏదో ఆలోచించే పట్టుకొచ్చి ఉంటుంది. ఎందుకంటే మీరు జారినా కానీ మీకు ఇంకా ఒకే ఒక పట్టు కాకుండా 2వ పట్టు కూడా ఉంటుంది. తాడు మిమ్మల్ని ఆపుతుంది. అప్పుడప్పుడు మీరు తప్పు చెయ్యాలనుకుని తప్పు చేయరు. మనం రోజు బాగాలేకపోతే ఏం చేస్తాం, యాక్సిడెంట్ అయింది. డ్రైవింగ్ రాక యాక్సిడెంట్ కాదు, అవతల వచ్చి గుద్దినా యాక్సిడెంట్ అయింది. కాబట్టి మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి కిట్ ఎందుకు, దీన్ని ఎట్ట వాడాలో తెలియదు. మీరు అధికారులకు నేను ఇవ్వాలని చెప్తున్నా, మీరు పోరి ప్రతి ఊర్లో పోయి ట్రైనింగ్ ఇది వాళ్ళు వాడే విధంగా మీరు చూసుకోండి. ఎందుకంటే వాళ్ళకి యూజ్ టు కావాలి. ఆ రోజు వాడుతుంటే వాడకంలోకి వస్తే వాళ్ళకి ఈజీ అనిపించి స్టార్ట్ చేస్తారు వాడు. ఎందుకంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఈ యాక్సిడెంట్స్ కావద్దని, కింద పడొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఇబ్రాహీంపట్నంలో పెట్టి ఆయన డౌట్ వస్తేనే ఓ 4-5 తాడి చెట్లు ఎక్కించిండు. ఎట్లుంది బాగుందా, మైక్ కూడా ఇచ్చారు. ఎవరికి గౌడన్నలకు మైక్ ఇచ్చి పైకి ఎక్కి ఎట్లా అనిపిస్తుంది, మధ్యాహ్నం ఆగి మరి నీకు కంఫర్ట్ ఉందా, మరి గతంలో వాడేదానికి దీనికి తేడా ఏంది, ఇన్ని రకాలుగా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ రోజు కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు అందరూ ఉన్నాం, నేను కూడా ఉన్నా ఆ రోజు. కాబట్టి ఒక మంచి కార్యక్రమం ఇది. ప్రభుత్వం చేయాలనుకున్నా మీరు వాడకంలోకి తీసుకొస్తేనే ఇది మీకు పనికొస్తుంది. ఇంకా కూడా గౌడన్నలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, అన్నీ కూడా పరిష్కరించే దిశగా ముందుకు పోదాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో అందరూ సుఖంగా ఉండాలి, అందరికీ కష్టాలు ఉండొద్దు, అందరి సమస్యలు పరిష్కారం చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఇటువంటి పథకాలు తీసుకొచ్చింది. ఇంకా మిగతా 500 కిట్లలో ఇలా 419 కిట్లు ఏదో పంచుతున్నట్టు. ఈ 419 కిట్లు పంచిన తర్వాత ట్రైనర్స్ ఎంతమంది ట్రైనర్స్ మనకు రోజుకు 6. ఏడికి పంపిస్తారు అలా ఎంతమంది ఇంట్లో ఎంతమంది